అండి. హాయ్ నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి 100 రోజుల పరిపాలన మీకెలా అనిపిస్తుంది? దాదాపు 6 నెలలు గడుస్తుందండి హ్మ్. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి. గతంలో కంటే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుపోతుంది. అభివృద్ధిలో గానీ, సంక్షేమంలో గానీ, పథకాలు అమలు చేసే విధానంలో గానీ, గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు చేరువైంది. హ్మ్. అభివృద్ధిలో భాగమైంది. ఓకే. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైతుందంటే, వారి శాఖలో ఉన్న హోంమంత్రి గానీ, ప్రత్యేకంగా విద్యా సమస్యలపైన గానీ, విద్యాశాఖ లేడు. ఈ రోజుకు విద్యాశాఖ మంత్రి లేడు. హ్మ్. విద్యా సమస్యల మీద మాట్లాడమంటే నేను చూసుకుంటా అంటాడు. ఏం చూసుకుంటుండండి? లాస్ట్ టైమ్ ఇదే విషయంలో మనకి టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా విద్యాశాఖ మంత్రి మీద చాలా ఆరోపణలు వచ్చాయి కదా! మరి తను 10th ఫెయిల్ అయింది అది ఇది కూడా అన్నారు. మరి ఇప్పుడు ఒక మంత్రిగా తన బాధ్యతను ఆమె నిర్వహించిందండి. హ్మ్. శాఖ మాత్రం ఉన్నది. మరి పేపర్ లీకేజ్ ఏ విధంగా అయిందంటారు? శాఖలు తను మంచిగా వర్తిస్తే. అవును. అది అధికారులు తప్పేశారు. దానికి బోర్డును కూడా తీసేశారు. దానికి చర్యలు తీసుకున్నారు. బట్ ఇక్కడ మంత్రే లేడు కదా! అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ ఎప్పుడు కూడా ఉస్మానియా గేట్ తొక్కలేదు అని అన్నారు. మరి ఇదే విధంగా ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి కూడా అదే పరిపాలనలో కనిపిస్తున్నాడు అంటారు. ఇక్కడ రేవంత్ రెడ్డికి కేసీఆర్ పోలిక ఎక్కడుందండి? కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి. రేవంత్ రెడ్డి ఇదే తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోలికే లేదు. పరిపాలన పరంగా, ఉద్యమం పరంగా ఏ విధంగా చూసినా కూడా కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోలిక లేదు. అంటే మనకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే శ్వేతపత్రం ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదని చెప్పి మాట్లాడారు. మరి విద్యార్థులే మాట్లాడారు మరి ఉద్యోగాల గురించి. సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో విషయం ఏంటంటే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలను, వాళ్ళు ఎగ్జామ్ పెట్టిన ఉద్యోగాలను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రిజల్ట్ ఇచ్చి మేము నింపిన 30,000 ఉద్యోగాలు, మేము నింపిన 50,000 ఉద్యోగాలు అంటే ఏమైనా ఉండాలి కదండి. నోటిఫికేషన్ నువ్వు ఇస్తే నువ్వు ఫిల్ చేసినట్టు. ఇప్పుడు మరి ఇంకా మనకి చూసుకున్నట్టయితే 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఫ్రీ ఉచిత బస్సు కూడా పెట్టారు కదా! ఉచిత బస్సు వల్ల ఎవరికి లాభం అండి? ఉచిత బస్సు వల్ల ఎవరికి లాభం? మహిళలకు కూడా లాభం ఉంటుంది. అవునండి. బస్సులు పెంచారా? బస్సులు పెంచలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అలాంటివి ఏవి కూడా పొందలేకపోయారు కదా. అవును. ఎక్కడ కూడా జనాలకు ఇబ్బంది కలగలేదు అండి. సామాన్యులకైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఎలాంటి ఇబ్బంది జరగలేదు. రైతు బంధు సక్రమంగా వచ్చింది. అవును. రీసెంట్గా ఆర్టీ ఛార్జీలు పెరిగాయి. అది చూడట్లేదు, అది కనిపిస్తలేదు. ఫ్రీ అనుకుంటున్నారు. బట్ ఇక్కడ బస్సులో ఎక్కితే మహిళలు చాలామంది ఉంటున్నారు. రష్ బాగా ఉంటుంది. డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నా కూడా నిల్చునే పరిస్థితి ఉన్నది. ఇంత బాగా చేశారు కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటే. సో ఇంత బాగా చేసినప్పటికీ కూడా మరి ఎందుకు ఎమ్మెల్యేలు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందంటారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది షిఫ్ట్ అవ్వడం జరిగింది కదా. వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారండి.